నమస్తే. నేను మీ అశ్విని కుమార్. ఎవరు కరప్షన్, అవినీతి చేసినా కూడా వాళ్ళని వెంటనే జైల్లోకి తొయ్యాలి. అసలు ఈ రాజకీయ నాయకులను అవినీతి చేసినప్పుడు ఎందుకు జైల్లో పెట్టరు? రాజకీయం అంతా కూడా అవినీతి మయమైపోయింది. నేనున్నంత వరకు ఢిల్లీని ఎవరూ కూడా నేను తప్ప ఎవరూ పరిపాలించలేరు, నేను ఢిల్లీకి మాలిక్ని, నన్ను ఓడించాలంటే నరేంద్ర మోడీ ఇంకొక జన్మ ఎత్తాలి. ఇదంతా కూడా 12 సంవత్సరాలు ఢిల్లీని ముఖ్యమంత్రిగా 11 సంవత్సరాలు, ఆ తర్వాత ఆతీషి మెర్లోన కొన్ని నెలలు ఉంది. అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి గతంలో ఇచ్చిన స్టేట్మెంట్స్, ఆమ్ ఆద్మీ పార్టీ లాంచ్ చేసే ముందు అంతా అవినీతిమయమే, రాజకీయాలంతా కూడా అవినీతిమయమైపోయినాయి, రాజకీయ పార్టీలంతా కూడా కరప్షన్తో నిండిపోయినాయి, క్లీనప్ చేయడానికే వస్తున్నాను సిస్టమ్ అంటూ రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి ఆఖరికి అవినీతిలో కూరుకుపోయి కాగ్ రిపోర్ట్స్ అంతా 2016 నుంచి 2022 దాకా ఎక్కడ కూడా అసెంబ్లీలో టేబుల్ చేయకుండా ఎవరైనా విమర్శిస్తే నరేంద్ర మోడీ వేలు పెట్టి ప్రధానమంత్రి వైపు వేలు చూపించటం, టాపిక్ డైవర్షన్లు చేయటం, లేదంటే ఆ మోడీ నన్ను గవర్నర్ ద్వారానో ఎవరి ద్వారానో నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, మాకు ఫండ్స్ ఇవ్వట్లేదు, ఇవన్నీ అంటూ చెప్పుకుంటూ కాలం వెళ్ళబుచ్చిన వ్యక్తిని ఢిల్లీ ప్రజలు చాలా చక్కని గుణపాఠం చెప్పారు. ఈ ఒక్కసారి కనుక మళ్ళీ ఆపికి అవకాశం ఇచ్చుంటే దేశ రాజధాని ఢిల్లీ భవిష్యత్తు అయితే అగమ్య గోచరంగా ఉండేది. దేశ భవిష్యత్తు ముఖ్యంగా ఢిల్లీ ప్రజలది. కాగ్ రిపోర్ట్ బయటకు వచ్చింది, టేబుల్ అయింది అసెంబ్లీలో, ఢిల్లీ అసెంబ్లీలో. అన్ని షాకింగ్ విషయాలే. ముందుగా అయితే ఒక్కొక్క రిపోర్ట్ మాట్లాడుకుందాం. ఈ రోజుకైతే కాగ్ రిపోర్ట్లో హెల్త్ కేర్కి సంబంధించింది. వీక్షకులకు గుర్తుండే ఉంటుంది, దేశమంతా కూడా కరోనా పాండమిక్ అల్లాడుతుంటే అరవింద్ కేజ్రీవాల్ శేష్ మహల్ కట్టుకుంటూ కూర్చున్నారు. శేష్ మహల్ అక్కడ ప్రజలు ఆక్సిజన్ అందక ఇబ్బంది పడుతూ ఉంటే కేంద్ర ప్రభుత్వం మాకెక్కడా కూడా సహాయం చేయట్లేదు అంటూ కూడా కరోనా పాండమిక్ టైంలో కూడా తనకు ఓటేసి గెలిపించిన ప్రజల బాధల్ని పక్కన పెట్టేసి ఆయన శేష్ మహల్ ఎంజాయ్ చేస్తూ కూర్చున్న వ్యక్తి ఎవరైనంటే కేజ్రీవాలే. ఇప్పుడు ఈ కాగ్ రిపోర్ట్లో అసలు కోవిడ్ టైం అప్పుడు ఏం జరిగింది, కేంద్ర ప్రభుత్వం ఎంత ఫండ్స్ ఇచ్చింది, ఈయన ఎట్లా డైవర్ట్ చేశాడు, ఎంత అవినీతిమయం జరిగింది, అట్లాగే లిక్కర్ స్కామ్లు ఏంటి, ఇవన్నీ కూడా కాగ్ రిపోర్టు బయటపెట్టింది. అన్నీ షాకింగ్ సెన్సేషన్ అనే చెప్పచ్చు. కేజ్రీవాల్ ఎంత అవినీతి చేశాడు, ఎలా కూరుకుపోయాడు అనేది కూడా కనబడుతోంది మనకి. ముఖ్యంగా చూసుకుంటే కనుక మనం ఇందాక నేను చెప్పినట్టుగా మొత్తం కోవిడ్ పాండమిక్ టైంలోనే ప్రజల్ని కూడా ఆయన వదిలేశాడంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఎమర్జెన్సీ కోవిడ్ ఫండ్స్ కేంద్ర ప్రభుత్వం 787.91 లేదా రౌండ్ ఫిగర్ 788 కోట్లు అలాట్ చేసింది కోవిడ్ రెస్పాన్స్ కోసమని కేంద్ర ప్రభుత్వం. ఈయన కేవలం 580 కోట్ల రూపాయలు మాత్రమే ఉపయోగించాడు. 30 కోట్లు హెల్త్ కేర్ స్టాఫ్ శాలరీస్కి వీళ్ళందరికీ ఇవ్వలేదు. 83 కోట్ల రూపాయల పీపీఈ మాస్కులకి వీటికి ఇస్తే వాటిని ఉపయోగించలేదు. ఇవంతా కూడా అందుకే అప్పుడు పీపీఈ మాస్కులు ఇవంతా కూడా షార్టేజ్ కింద చూపించాడు. కేంద్ర ప్రభుత్వం ఫండ్స్ ఇచ్చినా కూడా పూర్తిగా వినియోగించుకోలేదు అరవింద్ కేజ్రీవాల్. హాస్పిటల్ బెడ్స్ కూడా అన్నీ పెంచమని చెప్పి టార్గెట్ 32,000 కొత్త బెడ్స్ 2016 నుంచి 21 దాకా అంటే రియాలిటీలో ఆ టార్గెట్ 32,000 హాస్పిటల్ బెడ్స్ని పెంచాలంటే 1,357 బెడ్స్ మాత్రమే, అంటే కేవలం 4.2% వరకే బెడ్స్ని పెంచింది. మిగతా అంతా కూడా పక్కన నెట్టేసింది ఆ ప్రభుత్వం కేజ్రీవాల్. అట్లాగే హాస్పిటల్స్ అంతా కూడా ఓవర్ క్రౌడ్ ఎంత పెరిగినట్టు ఈ బెడ్ షార్టేజ్ వలన 101 నుంచి 189% వరకు ఈ హాస్పిటల్ బెడ్స్ అందక ఓవర్ క్రౌడ్ అయ్యి జనాలు పేషెంట్స్ ఒక్కొక్క మంచం మీద 2-3 పడుకోబెట్టి, కొంతమందిని నేల మీద పడుకోబెట్టి ట్రీట్మెంట్ ఇప్పించారు. కేజ్రీవాల్ ప్రభుత్వం పూర్తిగా గాలికి వదిలేసింది హెల్త్ కేర్ సిస్టమ్ అంతా కూడా. ఈయన మొత్తం చెప్పుకుంటూ వస్తుంటాడు. క్లినికల్ సర్వీసులు ఇవన్నీ కూడా డిలే, హాస్పిటల్ కట్టడంలో కూడా ఎంత డిలే చేశారు, సమయానికి కట్టకపోవటం వలన కాస్ట్ కూడా బడ్జెట్ ఎంత పెరిగింది. 3 హాస్పిటల్స్ని 6 సంవత్సరాల కాల పరిమితి వేస్ట్ చేసింది ఆమ్ ఆద్మీ పార్టీ.
దానివల్ల కాస్ట్ ఎస్కలేట్ ఎంత అయిందంటే 383 కోట్లు అయింది. ఉదాహరణకి ఇందిరాగాంధీ హాస్పిటల్ 5 సంవత్సరాల కాలం డిలే అయినందుకు 315 కోట్లు ఎక్స్ట్రా ఖర్చు పెట్టాల్సి వచ్చింది. ఇవన్నీ కేజ్రీవాల్ కవర్ చేసుకుంటూనే వచ్చాడు ఇన్ని సంవత్సరాలుగా. అట్లాగే ఈ హెల్త్ కేర్ స్టాఫ్ని రిక్రూట్ చేసుకోలేదు, షార్టేజ్లోనే పెట్టాడు. 8,194 వేకెన్సీస్ మొత్తం ఢిల్లీ హాస్పిటల్లో వేకెంట్గానే ఉంది ఆయన 12 సంవత్సరాల పరిపాలనలోనే. నర్సుల షార్టేజ్ 21%, అలా పారామెడికల్ షార్టేజ్ 38%. ఎక్కడా కూడా రిక్రూట్ చేసుకోకుండా హెల్త్ కేర్ సిస్టమ్ని పూర్తిగా నెగ్లెక్ట్ చేసిన వ్యక్తి ఎవరైనంటే అరవింద్ కేజ్రీవాల్ లేదా ఆమ్ ఆద్మీ పార్టీ. సర్జరీ చేయాలంటే కూడా ఎంత వెయిటింగ్లో పెట్టేవాడంటే నార్మల్ సర్జరీ, ఎందుకంటే ఎక్కడ కూడా ఇన్ఫ్రా డెవలప్ చేయలేదు, హాస్పిటల్కి సంబంధించి డాక్టర్స్ని స్టాఫ్ని రిక్రూట్ చేసుకోలేదు, లాంగ్ వెయిటింగ్ టైం అని పెట్టే సర్జరీస్కి. లోక్నాయక్ లాంటి ఆసుపత్రుల్లో అయితే 2 నుంచి 3 నెలలు సమయం తీసుకునేది ఒక జనరల్ నార్మల్ సర్జరీకి 6 నుంచి 8 నెలలు సమయం పట్టేది. కాలిన గాయాలతో ఎవరు వచ్చినా లేదా ప్లాస్టిక్ సర్జరీ చేయాల్సి వస్తే కనుక. సో అలాగే చాచా నెహ్రూ బాల్ చికిత్సాలయం ఉంది, 12 నెలలు దాదాపు అంటే సంవత్సర కాలం వెయిటింగ్ పీరియడ్ పిడియాట్రిక్ సర్జరీ చిన్నపిల్లలకి. ఎందుకంటే అక్కడ ఎక్విప్మెంట్స్ ఏవి కూడా పరికరాలు ఏవి కూడా పనిచేయక పక్కన పడేసినవే. దాదాపు వెయిటింగ్ పీరియడ్ 12 నెలలు చిన్నపిల్లలకి సర్జరీ అంటేనే కేజ్రీవాల్కి హెల్త్ సిస్టమ్ మీద హెల్త్ ఇన్ఫ్రా మీద ఎంత ప్రేమ ఉంది లేదా ఎంత అవినీతి చేశాడనేది మనకు అర్థమవుతుంది. కాగ్ రిపోర్ట్లో చాలా క్లియర్గా ఉన్నాయి ఇవన్నీ కూడా. అట్లాగే గవర్నమెంట్ ఆసుపత్రుల్లో క్రిటికల్ సర్వీసులు ఎలా మిస్ అయినాయని, మొత్తం ప్రభుత్వ ఆసుపత్రులు 27 ఉన్నాయి ఢిల్లీలో. ఐసీయూ సర్వీసులు అందులో 14 ఆసుపత్రుల్లో ఎక్కడా కూడా ఐసీయూ సర్వీసులు అనేవే లేవు. బ్లడ్ బ్యాంక్స్ చాలా ముఖ్యము. ప్రభుత్వ ఆసుపత్రుల్లో యాక్సిడెంట్లు ఇలాంటి కేసులు వస్తుంటాయి, రక్తం అవసరం అవుతుంటుంది. అసలు 27 ఆసుపత్రుల్లో 16 హాస్పిటల్లో ఎక్కడా కూడా బ్లడ్ బ్యాంక్స్ లేవు. ఆక్సిజన్ సప్లై చాలా ముఖ్యమైంది, అలాంటిది 8 ఆసుపత్రులు అసలు ఆక్సిజన్ సప్లైకి సంబంధించిన ఎక్విప్మెంట్సే లేవు, మార్చరీ సర్వీసెసే లేవు 15 ప్రభుత్వ ఆసుపత్రుల్లో. అన్నిటికన్నా ఇంకా దారుణమైంది అంబులెన్స్ సర్వీసులు. 12 గవర్నమెంట్ ప్రభుత్వ ఆసుపత్రులు ఎక్కడా కూడా అంబులెన్స్ సర్వీసులు లేవు. ఉన్న మిగతావి కూడా చాలా పూర్గా ఎక్విప్ అయిన అంబులెన్సెస్. ఇంతేకాకుండా మెటర్నల్ హెల్త్ ఫండ్స్ను కూడా ప్రసూతి సమయంలో వాళ్ళు ఎక్కడా కూడా వాళ్ళకి సంబంధించి ఫండ్స్ను కూడా ఉపయోగించలేదు. 2016-17 మధ్యలో 58%, 19 నుంచి 20, 2019, 2020 అయితే 6.97%. అంత ఘోరంగా ఆ ఫండ్స్ అన్నిటినీ యూటిలైజ్ చేసింది కేంద్ర కేజ్రీవాల్ ప్రభుత్వం. అంతేకాకుండా ఈ జనని శిశు సురక్ష కార్యక్రమాన్ని పెట్టారు. కేవలం 30% మంది ప్రెగ్నెంట్ ఉమెనే ఆ బెనిఫిట్స్ అంతా కూడా అందుకున్నారు. నాన్ ఫంక్షనల్గా కూడా హాస్పిటల్స్ అన్నీ కూడా ఐడియల్గా పక్కన పడేశారే తప్ప ఎక్కడా కూడా ఉపయోగించింది లేదు. రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో అయితే 6 ఓటీలు ఆపరేషన్ థియేటర్స్ ఖాళీగా పడేసి ఉన్నాయి. ఐసీయూ బెడ్స్, డాక్టర్స్ అంతా కూడా అన్యూజ్డ్, ఉపయోగించకుండానే పక్కన పడేశారు. ఇవన్నీ కూడా సీనియర్ స్పెషలిస్టులు లేరు ట్రామా సెంటర్లో. ఉదాహరణకి సుశ్రుత ట్రామా సెంటరు ఎక్కడా కూడా వాళ్ళకి సీనియర్ డాక్టర్స్ కానీ స్పెషలిస్టులు కానీ కనబడలేదు. అట్లాగే మెడిసిన్స్ ఈ మెడికల్ ఏజెన్సీస్ సెంట్రల్ నుంచి ప్రొక్యూర్ చేసుకునే ఏజెన్సీ సిపిఏ అంటాం, వాళ్ళని ఉపయోగించకుండా పూర్తిగా ఫెయిల్ అయ్యాడు అరవింద్ కేజ్రీవాల్. హాస్పిటల్ ల్యాండ్ కూడా ఈ మొత్తం 15 సంవత్సరాల నుంచి ఉపయోగించకుండా కొన్ని ఆసుపత్రి ల్యాండ్స్ అట్లాగే పక్కన పడేసి ఉన్నాయి. 15 ప్లాట్స్ దాదాపు 648 లక్షల రూపాయలది 2007 నుంచి 15 మధ్యలో ఉన్న ల్యాండ్స్ అన్నింటినీ కూడా ఇప్పటికీ కూడా వేకెంట్గానే పడేసి ఉంచాడు. ఎక్కడా కూడా ఆసుపత్రుల కింద మార్చలేదు. షాకింగ్ కండిషన్ ఇంకా ఏంటంటే మొహల్లా క్లినిక్లో, ఆయుష్ డిస్పెన్సరీస్లో, మొహల్లా క్లినిక్స్లో 21 క్లినిక్స్కి అయితే టాయిలెట్సే లేవు. 15 ఆసుపత్రులకైతే పవర్ బ్యాకప్, కరెంట్ బ్యాకప్పే లేదు. పన్నిట్లో అయితే అసలు డిజేబుల్డ్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కానీ డిజేబుల్డ్ వాళ్ళకి కానీ వీల్ చైర్స్ ఇలాంటి వాటిలో స్ట్రెచర్స్లో తీసుకెళ్తారు.
12 ఆసుపత్రుల్లో ఎక్కడా ఇవి లేవు. ఆయుష్ డిస్పెన్సరీస్లో అయితే అసలు 17 వాటిల్లో పవర్ బ్యాకప్ లేదు. 7 టాయిలెట్స్ లేవు. 14 వాటిల్లో అయితే తాగటానికి మంచినీటి సౌకర్యం కూడా లేదు. పూర్తిగా ఇది నేను చదువుతుందంతా కాగ్ రిపోర్ట్లో బయటపెట్టిన ఒక హెల్త్ కేర్కి సంబంధించిందే. ఇవన్నీ ఎంత జరుగుతుంటే కూడా కేంద్ర ప్రభుత్వం మా కోవిడ్ టైంలో అసలు ఏమీ సాయం చేయలేదు అంటూ కూడా ఆఖరికి ఆ టైంలో అమిత్ షా వచ్చి రంగంలోకి దిగి అప్పటికప్పుడు అందరికీ బెడ్స్ ఇవన్నీ అరేంజ్ చేయాల్సి వచ్చింది. అదంతా కూడా బాగానే గుర్తుంటుంది వీక్షకులకు అందరికీ. ఒక పక్క హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అరవింద్ కేజ్రీవాల్ ఇట్లా రూయిన్ చేస్తే ఢిల్లీలో ఆయన మాత్రం శేష్ మహల్ని ఎంజాయ్ చేస్తూ ఢిల్లీ లిక్కర్ స్కామ్ పాలసీ దానికి సంబంధించి కూడా కాగ్ రిపోర్ట్ బయటకు వచ్చింది. 2026 కోట్లు స్కామ్ అని చెప్తోంది కాగు. అంతా కూడా 941 కోట్లు గిఫ్ట్ కింద ఇచ్చేసాడు ఆయన. అన్డ్యూ ఎగ్జంప్షన్స్ మొత్తం అంతా కూడా 144 కోట్లు వేవర్ కింద, లైసెన్స్ ఫీజులు లేవు, ఏమీ లేవు. అవన్నీ లేకుండా 144 కోట్లు షాప్స్ వాళ్ళకి ఆ లైసెన్సులు ఫీజుల మీద 144 కోట్ల ఆదాయం రావాలి రాష్ట్ర ప్రభుత్వానికి. అయినా కూడా వేవర్స్ కింద ఇచ్చేశాడు ఆయన. సెక్యూరిటీ డిపాజిట్స్ కింద 27 కోట్లు వసూలు చేయాలి, అది కూడా తీసేసుకొని ఆయన అకౌంట్లో వేసుకున్నాడు. స్క్రూటినీ చేయలేదు ఎక్కడా కూడా. నష్టాల్లో ఉన్న ఫర్మ్స్కి వాటికే ఇచ్చాడు ఈయన పర్మిషన్స్. ఎక్కడా కూడా జీరో క్వాలిటీ చెక్స్ ల్యాబ్స్లోకి ఎక్కడా పంపించలేదు. ఈ లిక్కర్ ఎలాంటిది అనేది పబ్లిక్ హెల్త్ని మొత్తం రిస్క్లోకి నెట్టేశాడు. అంతేకాకుండా ఈయన మాత్రం శేష్ మహల్కి ఫస్ట్ 6 కోట్ల రూపాయలు అన్నాడు, తర్వాత 8 కోట్ల రూపాయలు అన్నాడు. ఇప్పటికైతే 35 కోట్ల రూపాయల దాకా లెక్క తేలింది. ఇంకా రిపోర్ట్ ఫైనల్ అవుతుంది. ఇంకా ఆయన పరిపాలిస్తూనే లేదా మళ్ళీ ఢిల్లీ ప్రజలు తప్పు చేసి కేజ్రీవాల్ని గెలిపించుంటే మాత్రం ఢిల్లీలో హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చరు ప్రజల ప్రాణాలని గాలికి వదిలేయటమే, ప్రజల ప్రాణాలు మర్చిపోవటమే అనేది ఇప్పటికైనా ప్రజలు ఈ రిపోర్ట్తో అర్థం చేసుకుంటారు అనుకోవచ్చు. నేను చాలా వీడియోస్ చేశాను కేజ్రీవాల్ అవినీతి మీద. ఇంకా నాకు తెలిసి ఈ స్కూల్స్కి సంబంధించింది, ఎడ్యుకేషన్కి సంబంధించిన స్కామ్స్ త్వరలోనే బయటకు వస్తాయి. అంతేకాకుండా అరవింద్ కేజ్రీవాల్ ఎవరెవరితో చేతులు కలిపాడు, ఇది చాలా కీ ఇంపార్టెంట్ ఫ్యాక్టరు. త్వరలోనే అది కూడా నేను బయటకు వస్తుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఈడీ కనుక ఇవన్నీ చేయకపోతే, ఈడీ రైడ్స్ చేసి ఆయనకు జైలుకి వెళ్ళకపోతే అసలు ఈ లిక్కర్ స్కామ్స్, ఈ హెల్త్ ఇన్ఫ్రాకి సంబంధించింది కూడా బయటకు వచ్చేవి కాదు. అంతేకాకుండా అరవింద్ కేజ్రీవాల్ చాలా పెద్ద చెయ్యి, చాలామందితో చేతులు కలిపాడు. అరవింద్ కేజ్రీవాల్ పిఆర్ షో, మీడియా, అడ్వర్టైజ్మెంట్స్, జాతీయ మీడియాకు సంబంధించిన 2 ఛానల్స్ ఎంతసేపటికి కేజ్రీవాల్ని కవర్ చేసుకుంటూ వచ్చిన ఇన్ని సంవత్సరాలు. ఇప్పుడు ఏం మాట్లాడతారు వాళ్ళు అనేది వాళ్ళే నిర్ణయించుకోవాలి. చాలా వీడియోసు యాంటీ నేషనల్స్తో లింక్ ఉంది. ఆయన 2025 అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రచారంలో చాలా గొప్పగా స్టేట్మెంట్ ఇచ్చాడు. నాకు యాంటీ నేషనల్స్తో స్టేట్మెంట్ ఉందన్నారు, నేను స్కాములు చేశానన్నారు, నన్ను ఓడించాలంటే మోడీ మరో జన్మెత్తాలని. అలాంటి అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల ఫలితాల తర్వాత కూడా కనబట్టలేదు. ఖచ్చితంగా అరవింద్ కేజ్రీవాల్కి ఎడ్యుకేషనల్ స్కామ్స్కి సంబంధించి, యాంటీ నేషనల్స్కి, పంజాబ్లో సంబంధించిన డ్రగ్స్ దీనికి కూడా లింక్స్ ఉన్నాయన్న వార్తలు, స్పెక్యులేషన్స్ వినబడుతున్నాయి. ఇవన్నీ బయటికి తీయాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం అరవింద్ కేజ్రీవాల్ మాత్రం వీటన్నిటి నుంచి తప్పించుకోవాలంటే రాజ్యసభ, పంజాబ్ నుంచి రాజ్యసభకి వెళ్దామనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఏదైనప్పటికీ అది జరిగే లోపల ఇలాంటివన్నీ కేసులు బయటకు రావాలి. అలాంటి వ్యక్తి, అవినీతిని రూపుమాపుతా అంటూ రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి పూర్తిగా అవినీతిలో కూరుకుపోయాడు, చేయరాని ఘోరాలు చేశాడు. ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళందరూ జైలు శిక్ష అనుభవించాల్సిందే. థ్యాంక్ యూ.